హలో ఫ్రెండ్స్, హైదరాబాద్లో టాస్క్ ఫోర్స్ అధికారులు డ్రగ్స్పై దాడులు నిర్వహించారు. ఈ దాడులు 5గురు పెడ్లర్ను అరెస్ట్ చేశామని, రూ. 63 లక్షలు విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ రఘునాథ్ వైభవ్ అన్నారు. 3 కేసులు ప్రధాన నిందితులు సాయి నిఖిల్, సింహాచలం సహా మరికొందరిని అదుపులోకి తీసుకున్నామని, కస్టమర్లను డీ అడిక్షన్ సెంటర్లకు తరలించి కౌన్సిలింగ్కు పంపుతున్నామని తెలిపారు. చిక్కలగూడ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, అశోక్ ఇన్స్పెక్టర్ సనత్ నగర్ పోలీస్ అండ్ సైదయ్య ఇన్స్పెక్టర్ అదివట్ల పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా చాలా మంచిగా పనిచేశారు. సో నా తరఫు నుంచి అండ్ మన సిపి సజ్జనాథ్ సార్ తరఫు నుంచి అందరికీ నేను కాంగ్రాచులేషన్ చెప్తాను. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు కదా సార్, యూజ్ చేసేవాడు, ఎంతకి పర్చేస్ చేసేవాడు, అంటే తీసుకునేవాడు, బయట ఎంతకు అమ్మేవాడు? అదే వాళ్ళు ప్రీవియస్ గా కూడా కేసెస్ లో ఉన్నారు. అది ఈ ఆదిత్య అక్కడ నుంచి పర్చేస్ చేసి వాళ్ళకి తక్కువ రేట్ లో ఈ సైనిక్ ఇస్తున్నారు. ఈ సైనిక్ మార్కెట్ లో అది 10,000 గా ఒక పీల్స్ కి సేల్ చేస్తున్నారు ఒక గ్రామ్ కి. ఏమైనా కోడ్ యూజ్ చేసేవాళ్ళ సార్ ఇన్స్టాగ్రామ్ లో? ఈ అందరు 3 కేసులు మన అబ్జర్వేషన్ అంటే వాళ్ళు రెగ్యులర్ ఫోన్ కాల్ యూజ్ చేయట్లేదు. వాళ్ళు కొంచెం యాప్, సోషల్ మీడియా అప్లికేషన్స్, ఈ యాప్ నుంచి కాంటాక్ట్ చేసి కోడ్ వర్డ్ లో మాట్లాడతారు. సో ఈ దీనిపైన కూడా మన పోలీస్ టీం రెగ్యులర్ గా వాచ్ పెట్టుతున్నారు. ఈవెన్ అది వేరే సోషల్ మీడియా పైన కూడా మన పోలీస్ టీం కంటిన్యూస్ గా వాచ్ ఉంది. సో ఎవరైనా ఈ ఆలోచన చేస్తారు ఇది వేరే రూట్ నుంచి కాల్ చేస్తే మెసేజ్ చేసేది పోలీస్ నిఘా లేదు, అది లేదు. పోలీస్ 100% ఆల్ సోషల్ మీడియా పైన కూడా నిఘా పెట్టి ఉన్నారు. ఎస్, అది మన ఇన్వెస్టిగేషన్ లో ఎవరెవరు వాళ్ళ ఇంటెన్షన్ ఏముంది, వాళ్ళ రోల్ ఎట్లా ఉంది, వాళ్ళకి తెలుసా లేదా అన్ని వెరిఫై చేసి ఇంటెన్షన్ ఉంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, వాళ్ళ పైన కూడా యాక్షన్ చేస్తాం. ఈ 3 కేసెస్ లో లేదు, ఇది 3 సెపరేట్ కేసెస్ ఉన్నాయి. ఇప్పటివరకు ఈ 3 కేసెస్ లో ఐడెంటిఫై చేసిన ఆల్మోస్ట్ 13 to 15 కన్జ్యూమర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా అప్రైజ్ చేసి వాళ్ళ పైన కూడా యాక్షన్ చేస్తారు. లేదు, ఈ కేసెస్ లో ఇది మన ఇప్పుడు డ్రగ్ కన్జ్యూమర్స్ లో కూడా అప్రైజ్ చేసి వాళ్ళ పైన కన్జ్యూమర్స్ NDPS కన్జ్యూమర్స్ కింద కేసు బుక్ చేస్తాము. వాళ్ళకి మన హాస్పిటల్లో పంపించేసి డీ అడిక్షన్ సెంటర్ కి కూడా పంపించేస్తాము. అది కూడా మన పాత కేసులో కూడా కొంతమంది యాక్టివ్ కన్జ్యూమర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా వర్కౌట్ చేసి ఇప్పుడే అందరికి డీ అడిక్షన్ గురించి కూడా పంపించేస్తాము.